ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట విమానాశ్రయం చేరుకుంటున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. శీతాకాల విడిది కోసం మరికొద్దిసేపట్లో రాష్ట్రానికి వస్తున్న ప్రథమ పౌరునికి స్వాగతం పలికేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పలువురు మంత్రులు, త్రివిధ దళాల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సహా పలువురు ఉన్నతాధికారులు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. దక్షిణాది విడిది సందర్భంగా రాష్ట్రపతి కార్యాలయం సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారం వద్ద రాష్ట్రపతి నిలయం నుంచి పనిచేస్తుంది. ఈ 14 రోజుల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్లోనూ ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీర్లో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ నెల 22, 23 తేదీల్లో కర్ణాటకలోని పలుచోట్ల జరిగే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో ఈ నెల 25వ తేదీన పర్యటిస్తారు. అదే రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఐభీమవరంలో వేద పాఠశాలను ప్రారంభిస్తారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే ఇండియా ఎకనామిక్ అసోసియేషన్ ఉద్దేశించి రాష్ట్రపతి ఈ నెల 27న ప్రసంగిస్తారు. అదే రోజు మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించే ఆయుధ చండీ యాగం పూర్ణాహుతికి రాష్ట్రపతి హాజరవుతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా